నాకెందుకో భయంగా ఉందిరా. ఉంటానో ఊడిపోతానో చాలా కంగారుగా ఉంది. అందరూ నా కళ్ళ ముందే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. నాకు సడన్ గా ఏమైనా అయితే కడసారిగా మిమ్మల్ని చూసుకోలేకపోయానని నా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, చీపురుపులంత విషయాన్ని చింత చెట్టంత చేస్తున్నారు. అసలు మీకేమీ కాలేదని డాక్టర్ చెప్తున్నారు కదా, ఎందుకంత కంగారు పడతారు? నా గురించి నాకు తెలుసా? ఈ డాక్టర్కి తెలుసా? ఈ డాక్టర్ వచ్చి అరగంట అయింది. జబ్బు ఉందో జ్వరం ఉందో ఏమీ చెప్పటం లేదు. ఏం డాక్టరో ఏమిటో. అమ్మా, మీరు కాస్త సైలెంట్గా ఉండండి. మీలో జ్వరం ఉందో జబ్బు ఉందో నేను తేల్చి చెప్తాను కదా. మనం ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండాలి. కిందకి దిగొస్తే ఇదిగో ఇలాగే లోకో చేసేస్తారు. మనీషా నాతో మాట్లాడతాను అంది, 5 నిమిషాలు టైం ఇచ్చింది అని కంగారు పడుతూ రావాల్సిన వాడు అస్సలు చీమ కుట్టినట్టయినా లేకుండా, చింత లేకుండా ఇంట్లోనే కూర్చున్నట్టున్నాడు. ఈ ముసలావిడేమో ఒంట్లో బాగోలేదు అంటుంది. తీరా చూస్తే అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలి? డాక్టర్ గారు, ఇంతకీ నాకేమైందో తెలిసిందా? బామ్మగారు, మీకు అంతా బాగానే ఉంది, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. ఆ నీరసానికి టాబ్లెట్లు రాసిస్తాను, వేసుకోండి. అంతేకాకుండా మీకు బలం రావాలంటే రాగిజావ తాగండి. అది తాగాక జింకలాగా చెంగు చెంగున దూకుతారు. ఓ, రాగిజావే కదా, నేను చేసి తీసుకొస్తానుండండి. బామ్మగారు, ఇక నుంచి మీ ఆరోగ్య బాధ్యత నాది. మళ్ళీ మీరు లేచి హుషారుగా తిరిగే వరకు నేను నిద్రపోయేదే లేదు. ఉండండి, నేను రాగిజావ చేసి తీసుకొస్తాను. లక్ష్మి, లక్ష్మి, నీ కాలు అసలే బాలేదు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. పద. చెయ్యన్నయ్యా, వెళ్ళి చెయ్యి. అది నీ బాధ్యత కూడా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మిత్రా, నిన్ను క్షమిద్దామనుకున్నాను, కానీ మళ్ళీ తప్పు చేస్తున్నా. మళ్ళీ నాకు కోపం తెప్పిస్తున్నా. మిత్రా, నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నన్ను ఇక్కడికి రమ్మని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? లక్ష్మి, నీకు అసలే బాగాలేదు. ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. నాకు సాయం చేయాలని మీకు అనిపించింది, నాకదే చాలు. అలా కాదు లక్ష్మి, చెప్పు, నేను చేస్తాను. పర్వాలేదండి, నేను చేసుకోగలను. వీళ్ళిద్దరిని విడదీద్దామని మనం ఇంత ట్రై చేస్తూ ఉంటే ఇదేంటి పెదనాన్న మనతో ఇలా ఆడుకుంటుంది? మన ఫేట్ బాలేదురా, అందుకే మనం వెళ్ళిన రూట్ కూడా మనకు కలిసి రాలేదు. ఊసినీ దుంపదెగా మిత్ర నిన్ను కలవకూడదని నేను ఇంత నాటకం ఆడుతూ ఉంటే నువ్వేంటే ఇలా వచ్చి తగలడ్డావు? ఆంటీ, బామ్మగారికి ఏమైంది? ఏం లేదు మనీషా, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. ఓ, అంతేనా? ఇక బామ్మగారు ఏమైపోయారో అని ఒక క్షణం చాలా భయపడిపోయాను. ఇంతకీ మిత్ర ఏడి? లక్ష్మి వదినికి హెల్ప్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాడు.
పెదనాన్న ఏంటి? గాడ్, మనీషాని కలవడానికి వస్తానని చెప్పాను. నానమ్మ వాళ్ళు ఇక్కడే ఆగిపోయాను. ఇప్పుడు మనీషాకి ఇదంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అసలే రాంగ్ టైంలో వచ్చింది. ఎంత రాంగ్గా అర్థం చేసుకుందో ఏంటో. లక్ష్మి, నువ్వు చేస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. అత్తయ్య గారు, మీ ఆరోగ్యం విషయంలో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. మీకేమైనా అయితే మేమెంత కంగారు పడిపోతున్నామో చూశారుగా. సరే సరే అరవిందా, ఇప్పటి నుంచి మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటానులే. చూడండి, అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆమె ఒక్కరు పట్టించుకుంటే సరిపోదు, మనమందరం పట్టించుకోవాలి. తన్ని కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి. అర్థమైందా? మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. బామ్మగారి బాధ్యత నాది. ఇక మీరు బామ్మగారి గురించి దిగులు పడకండి. సరే, జాగ్రత్త. రెస్ట్ తీసుకోండి అత్తయ్య. తాగండి. మనీషా మిత్ర మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏంటి పెదనాన్న ఇలా అయింది? వదిలిపోయిందిలే అనుకున్న దుమ్ము మళ్ళీ వచ్చి అంటుకున్నట్టయింది. ఏం కాదులేరా, మిత్రకి మనీషాకి మధ్య గొడవ ఇంకా అలాగే కొనసాగుతున్నట్టుగా ఉంది. ఏమో పెదనాన్న, బ్రేకప్ అని చెప్పిన అమ్మాయి మళ్ళీ బాగా ముస్తాబై ఇంటికొచ్చింది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మనీషా, ఏంటి ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్లో ఉన్నట్టుంది? ఏమైంది? ఒక మనిషిని ప్రేమించటం వరకు బానే ఉంటుంది, కానీ ఆ మనిషి మనల్ని ఇగ్నోర్ చేస్తే ఆ ప్రేమ ప్లేస్లో ఫ్రస్ట్రేషన్ తన్నుకొస్తుంది. ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పారని కాస్త కరిగి మిత్రకి ఫోన్ చేశాను. కలుస్తానని టైం చెప్పాడు, ప్లేస్ చెప్పాడు. నేనక్కడ వెయిట్ చేస్తూ ఉంటే రాకుండా ఇక్కడ లక్ష్మితో రొమాన్స్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ ఆంటీ? అన్నయ్యని మిస్అండర్స్టాండ్ చేసుకోకు మనీషా. యాక్చువల్లీ అన్నయ్య నీ దగ్గరికే బయలుదేరినట్టున్నాడు, కానీ ఇంతలోనే నానమ్మ సిక్కయింది. అందుకే అన్నయ్య ప్రోగ్రాం చేంజ్ అయి ఉంటుంది. వెరీ నైస్. యు ఆర్ అ బెస్ట్ సిస్టర్ ఇన్ ద వరల్డ్ హన్సిక. అన్నయ్యని వెనకేసుకొస్తున్న అనురాగమూర్తివి. మనీషా, హన్సిక చెప్పేది నిజం. అత్తయ్య గారు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ టైంలో
మిత్ర షికార్లకని సినిమాలకని బయటకెళ్తాడా? ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. బామ్మగారిని చూసుకోవటానికి ఫ్యామిలీ అంతా ఉన్నారు కదా ఆంటీ. మిత్ర ఒక్కడు లేకపోతే బామ్మగారి బాడీ లేచి కూర్చోదా? థింక్ ప్రాక్టికల్లీ ఆంటీ. మనీషా, నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మైండ్ మీద మనసు మీద కంట్రోల్ తప్పుతున్నట్టుంది. బీ కూల్. మిత్ర చేస్తున్న పనులకి ఒళ్ళంతా కారం పూసినట్టుందా ఆంటీ? కూల్గా ఎలా ఉండమంటారు? 100 సార్లు మిత్ర ఫోన్ చేస్తూ ఉంటే ఒక్కసారి క్షమించేద్దాంలే అనుకున్నాను. క్షమిద్దామనుకునే లోపే నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. నేనొక మెట్టు దిగుదామనుకునే లోపే తను 10 మెట్లు పైకెక్కుతున్నాడు. తన బిహేవియర్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ చూసి నా బ్రెయిన్ హీట్ ఎక్కిపోతోందా ఆంటీ. మనీషా, అంత ఇరిటేట్ అవ్వకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లేదు హన్సిక, పరిస్థితులు ఒకప్పటిలా లేవు, చాలా మారిపోయాయి. ఒకప్పుడు మిత్ర నన్ను చాలా అడ్మైరింగ్గా చూసేవాడు, చాలా కేరింగ్గా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు మిత్రలో కేర్లెస్నెస్ పెరిగింది, నా మీద క్యూరియాసిటీ తగ్గింది. ఇదంతా మిత్ర లక్ష్మి దగ్గర అవడం వల్లే జరుగుతోంది. వాళ్ళు వీలైనంత త్వరగా వేరైపోవాలి. వేరు చేస్తా. ఏం చేద్దాం అనుకుంటున్నావు మనీషా? ఆల్రెడీ డివోర్స్ పేపర్స్ మీద మిత్ర సంతకాలు తీసుకున్నాను. ఇక లక్ష్మి చేత కూడా సంతకాలు చేయిస్తే ఒక పని అయిపోతుంది. ఒకవేళ రేపు మిత్ర లక్ష్మికి దగ్గర అవుతామనుకున్నా ఆ డైవర్స్ పేపర్ సహాయంతో వాళ్ళిద్దరినీ విడదీసే అవకాశం నాకు దొరుకుతుంది. అది కరెక్టే మనీషా, కానీ ముందు వాళ్ళు వేరవ్వాలంటే ఆ లక్ష్మి డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయాలి కదా. చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. చేసేలా నేను చేస్తా. ఈ ఇంట్లో డ్రైవర్గా ఎంట్రీ ఇచ్చి మిత్రకి శత్రువులా కొనసాగాలి, లక్ష్మికి ప్రేమగా నా సేవలు చేసుకోవాలి. ఇటువైపు మిత్ర మీద పగ, అటువైపు లక్ష్మి మీద కోరిక. రెండు తీర్చుకుంటా. ఎవరు కావాలి? డ్రైవర్ కావాలని యాడ్ ఇచ్చారు కదా సార్. ఓ, డ్రైవర్గా జాయిన్ అవడానికి వచ్చావా? అవును సార్. ఒక్క నిమిషం. వివేక్ ఎవరు? ఏం లేదు పెద్దమ్మా, డ్రైవర్ కావాలని యాడ్ ఇచ్చాం కదా, జాబ్ కోసం వచ్చాడంట. నమస్తే మేడం, నా పేరు అమిత్ సింగ్. చూడు, ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన డ్రైవర్ వాడి దొంగ బుద్ధి చూపించాడు, అందుకే పనిలోంచి తీసేశాం. ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా నిజాయితీగా ఉండాలి. ఇంతకుముందు ఎక్కడ పనిచేశావు? సీతమ్మదర్లో ఒక 10 years ఒక సేట్ దగ్గర పనిచేశాను మేడం. మధ్యలో దుబాయ్ వెళ్ళి ప్లాన్ వేశాను, అందుకే అక్కడ మానేశాను. కానీ దుబాయ్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మేడం, అందుకే ఇక్కడే జాబ్ వెతుకుంటున్నాను మేడం. సరే, నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు. ఇచ్చిన పని బుద్ధిగా చేసుకోవాలి, అర్థమైందా? జాయిన్ అయిన తర్వాత మీరే చూస్తారు కదా మేడం. సరే, జాగ్రత్తగా చేసుకో. వివేక్, కార్కి ఇస్తే చివ్వు. వివేక్ ఆగు. మామ్, అంత ఈజీగా జాబ్ ఇచ్చేస్తున్నావు ఏంటి? కనీసం అతని ఐడి ప్రూఫ్ కూడా చూడకుండా ఎలా మామ్?
చూడు మిస్టర్, నీ డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి చూపించు. ఏంటి మిస్టర్, డ్రైవింగ్ లైసెన్స్ ఏది అని అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావు ఏంటి? చూపించు. అలాగే సార్. అమిత్ సింగ్ తీసుకో. వివేక్, కార్కి ఇస్తే తెచ్చు. సరే అన్నయ్య. థ్యాంక్ యూ మేడం. ముందు వెళ్ళి కార్ క్లీన్ చేసుకో. అలాగే మేడం. రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోయావు కదా లక్ష్మి. ఇప్పుడు డ్రైవర్ అనే అస్త్రంతో ఇక్కడికి ఎంటర్ అయ్యాను కదా. ఏదో ఒకరోజు ఆ అస్త్రం సరిగ్గా ప్రయోగిస్తా. సీతని ఆ రాముడి దగ్గర నుంచి ఆ రావణాసుడు ఎత్తుకుపోయినట్టు ఈ మిత్ర దగ్గర నుంచి నిన్ను నేను ఎత్తుకుపోతా. ఎదురు చూస్తూ ఉండు. I'll call you back. మనీషా, నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? నీ జీవితంలో నుంచే వెళ్ళిపోదామనుకుంటున్నాను. నిన్ను చూసి వెళ్ళిపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా మిత్ర. అలా మాట్లాడకు మనీషా. మరి ఇంకెలా మాట్లాడమంటావు? నీతో ప్రేమగా మాట్లాడాలి అనే ఫీలింగ్ లేకుండా చేస్తున్నా. మనసులో ఉన్నది పంచుకునేలా కాకుండా తెంచుకుని వెళ్ళిపోయేలా చేస్తున్నావు. ఇప్పుడు నేనేం చేశానని తెగతెంపులు చేసుకుంటా అంటే నీ తీరు మార్చుకుంటావేమో అనుకున్నాను. దూరం అయిపోతాను అంటే దారి మారుతుందేమో అని ఆశపడ్డాను. కానీ నువ్వు మాత్రం మారలేదు మిత్ర. మనీషా, నేను చెప్పేది ఒక్కసారి వింటావా? వద్దు మిత్ర. నువ్వు చెప్పటము, అది నేను వినడము, విని నేను నమ్మడము, ఇదంతా నా వల్ల కాదు. నీ మీద నమ్మకం రోజు రోజుకి పోతోంది. రిక్వెస్ట్ చేసి మరి 5 నిమిషాలు టైం తీసుకున్నా. వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చావు. ఇక్కడ చూస్తే ఆ లక్ష్మితో రొమాన్స్ చేస్తున్నావు. నువ్వు నన్ను ఒక ఆట బొమ్మని చేసి ఆడుకుంటున్నావు. నన్నొక పిచ్చిదాన్ని చేసి నీ పైత్యమంతా చూపిస్తున్నావు. అంతే కదా? ప్లీజ్ మనీషా, లిజన్ టు మీ. నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంది. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కారణాలు కోకులుగా పుడతాయి మిత్ర. అసలు కన్విన్స్ చేసే అవసరమే రాకుండా చూసుకోవాలి. కారణాలు వెతికే సిచ్యువేషన్ రాకుండా చేసుకోవాలి. కానీ నువ్వు తప్పు చేస్తావు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి
కారణాలు వెతుకుతావు అంతే కదా? ప్లీజ్ మనీషా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్పాలనుకున్నది చెప్తా. మనీషా ప్లీజ్.